నేను చెప్పే వీడియో, నేను చెప్పే క్లాస్ అనేది ఇప్పుడు చెప్పినట్టుగా మీరు పాటిస్తే 100కి 100 లేదంటే కనీసం 90 మార్కులైనా గ్యారెంటీగా వస్తాయి. చాలా మంచి స్కోర్ సంపాదిస్తారు. గజిబిజి పడకండి, చాలా తేలికగా సరళంగా ఉంటుంది. సిలబస్ ప్రకారం సగం ఎగరగొట్టవచ్చు, ఏమి చదవాల్సిన ఉండవు. అవి చదివితే సరిపోతుంది, మిగతావి మనకి సమయం దండగా. కాబట్టి ఈ బ్లూ ప్రింట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, ఈ 11 పాఠాలు అలాగే 6 కాండాలు, ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, మనకి మెటీరియల్ బోలెడు వస్తూ ఉంటుంది. మనకి తలనొప్పి. మెటీరియల్ మీరు ప్రామాణికంగా తీసుకోండి, కానీ ప్రత్యేకంగా దానిపై దృష్టి పెట్టండి. కేవలం టెక్స్ట్ బుక్. నేను చెప్పింది పాటించండి. ప్రతి పాఠంలో ఏవి చదవాలో ఏ చదవకూడదో చెప్తానో తప్పకుండా చదవండి. మీకు 100కి 100 వస్తాయి, లేదంటే కనీసం 90 మార్కులైనా గ్యారంటీగా వస్తాయి. ఇక పూర్తిగా క్లాస్లోకి వెళ్దాం. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు దయచేసి ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక, మీ క్లాస్ కనుక ఉపయోగపడుతుందంటే మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇక క్లాస్లోకి వెళ్తే మనకి 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగము అవగాహన ప్రతిస్పందన, రెండవ భాగము వ్యక్తీకరణ సృజనాత్మకత, మూడవ భాగము భాషాంశాలు. ఈ 3 భాగాల్లో మొదటి భాగం గురించి చెప్పుకుందాం. దానికన్నా ముందుగా మనకి టెక్స్ట్ బుక్లో విషయ సూచిక ఇండెక్స్లో మనకి ఇచ్చిన పాఠాలు చూసుకుంటే పద్య భాగము, గద్య భాగము అనే 2 రకాలుగా కనబడుతుంది. వాచకంలో ఉపవాచకం అయితే 6 కాండలు. దాని పక్కన పెడతాం. ఇప్పుడు పద్య భాగానికి ఏ వస్తాయి, గద్య భాగానికి ఏ వస్తాయి ఒకసారి మనం ఒక సెపరేట్గా వేసుకోవాలి ఒక పేపర్ పైన. కాబట్టి పద్య భాగం మాతృభావన, వెన్నెల, శతక మధురిమ, సముద్ర లంఘనం, మాణిక్యవీణ, భిక్ష, ఇవన్నీ పద్యాలకు సంబంధించింది. ఇక్కడ మాణిక్యవీణ పాఠంకి వచ్చేసరికి చాలామంది గందరగోళం పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఇవన్నిటిలో పద్యాలు కనబడుతున్నాయి కదా, మరి ఇక్కడ పద్యం కనిపించట్లేదు, ఇది గద్య భాగంకి వెళ్తుందేమో అనుకుంటున్నారు. కానీ మాణిక్యవీణ అనేది కవిత్వం అంటే అది వచన కవిత అయినా సరే పద్య భాగంలోనే వెళ్తుంది. కాబట్టి ఈ కవిత ఉన్నటువంటి మాణిక్యవీణ పాఠము పద్య భాగమే. కాబట్టి పద్య భాగానికి చెందినటువంటి పాఠాలు 6 పాఠాలు కనబడుతుంటాయి. అలాగే గద్య భాగం, గద్యం చూసుకుంటే జానపద నిజాబు, ధన్యుడు, మా ప్రయత్నం, గోరంత దీపాలు, చిత్రగ్రీవం, ఈ 5 పాఠాలు కూడా గద్య భాగం. పద్య భాగం 6, గద్య భాగం 5, మొత్తం 11 పాఠాలు. ఈ 11 పాఠాల నుంచి మనం ఏ పాఠాల్లో ఏం చదవాలి, ఏం చదవక్కర్లేదో అసలు వాటిపైపు కూడా కన్నెత్తు కూడా చూడవలసిన అవసరం ఉండదు. ఇక అవగాహన ప్రతిస్పందన చూసుకుందాం. అవగాహన ప్రతిస్పందన 32 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు, భాషాంశాలు 32 మార్కులు. అవగాహన ప్రతిస్పందన 32కి 32 మార్కులు మనం సంపాదించగలం ఇప్పుడు నేను చెప్పింది పాటిస్తే. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతలో మీరు రాసే స్పెల్లింగ్ మిస్టేక్లు బట్టి మనం ఉంటుంది. అయితే అవి కూడా రాకుండా ఉండాలంటే నేను చెప్పేది పాటించండి దయచేసి. అలాగే భాషాంశాలు కూడా. ఇక క్లాస్లోకి వెళ్తే పూర్తిగా అవగాహన ప్రతిస్పందన మొదటి భాగమైనటువంటి అవగాహన ప్రతిస్పందనలో 32 మార్కులు. ఇవి మనకి 32 గ్యారంటీగా వస్తాయి. దానిలో చూసుకుంటే 4 ప్రశ్నలు ఉంటాయి. ఈ 4 ప్రశ్నలలో మొదటి ప్రశ్న పరిచిత పద్యము. పరిచయము ఉంది, ఇక్కడ ఉంది పదంలో పరిచిత పద్యము. పరిచిత పద్యం అంటే పరిచయం అనేది. మనకి పరిచయమైనటువంటి పద్యాలు అంటే ఏమిటి పరిచయమైనవి? మన క్లాస్మేట్లు కానీ, చుట్టుపక్కల క్లాస్ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ చెప్పిన పద్యాలు ఏం కాదు, ఆలకించిన పద్యాలు ఏం కాదు, మన టెక్స్ట్ బుక్లో ఉండే పద్యాలు. మన టెక్స్ట్ బుక్లో ఏ పాఠాలకు ఉన్నాయి? ఈ 6 పాఠాల్లో మాణిక్యవీణ విడిచిపెట్టేస్తే ఈ 5 పాఠాలు మాతృభావన, వెన్నెల, శతక మధురిమ, సముద్ర లంఘనం, భిక్ష. ఇప్పుడు మనం టిక్కి పెట్టుకున్నటువంటి ఈ 5 పాఠాలు మాతృభావన, వెన్నెల, శతక మధురిమ, సముద్ర లంఘనం, భిక్ష, ఈ 5 పాఠాల్లో ఉన్న పద్యాలు మాత్రమే. అవి ఏ పద్యాలు అంటే పొట్టి పద్యాలు. పొట్టి పద్యాలు అంటే మనకి పద్యం ముందు ఇలా ఉంటాయి, మనకి కా కానీ ఆ కానీ రాసి పెట్టి ఉంటాయి. అంటే ఆట వెలది, తేటగీతి, కందం, కేవలం ఇవి మాత్రమే. చిన్న చిన్న పద్యాలు కనబడుతూ ఉంటాయి.
ఈ పాఠాల్లో మనకి అన్నీ ఉండవు, మళ్ళీ ఒక 2 వేస్తే ఒకటో ఉంటాయి అంతే. మహావని చూసుకుంటే మాతృభూమిలో కొన్ని ఉంటాయి, వెన్నెల్లో ఒకటో రెండు ఉంటాయి. అలాగే ప్రతి పాఠంలో కూడా ఈ శతక మొదలం అయితే ఒక పద్యం ఉంటుంది. అలాగే ప్రతి పాఠంలో కూడా చిన్న పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆట వెలది, తేటగీతి, కంద పద్యము, ఈ పద్యాలు మాత్రమే ఈ పద్యాల్లో 2 పద్యాలు ఇస్తారు. 2 పద్యాలు అంటే ఒకే పాఠంలో కాకుండా వేరు పాఠాల్లో 2 పద్యాలు వస్తాయి. కాబట్టి ఉదాహరణకి మాతృభావంలో ఒక పద్యం ఇచ్చారనుకోండి, పొట్టి పద్యం అంటే ఆట వెలది కానీ తేటగీతి కానీ, మనం చూసుకోండి పద్యాలు ఇచ్చేటప్పుడు పెద్ద పద్యాలు కాకుండా చిన్న పద్యాలు ఉంటాయి. ఆ చిన్న పద్యమే ఇస్తారు. మన పద్యం కంఠస్థం పెట్టక్కర్లేదు, ప్రతిపదార్థం కంఠస్థం పెట్టక్కర్లేదు, భావం కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి పొట్టి పద్యాలు ఏవైతే ఉన్నాయో చిన్న పద్యాలు, మనం చెప్పుకున్నటువంటి పద్య భాగంలో చిన్న పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలు ఒక్కసారి మీకు వర్క్ బుక్ కనుక ఉంటే ఆ పద్యాల యొక్క ప్రతి పదానికి అర్థం చూసుకోండి. ఆ పద్యము ఒక్కసారి భావం చూసుకోండి. దయచేసి అవి మాత్రం ఒకసారి పరిశీలించండి. ఈ పొట్టి పద్యాలు, ఆట వెలది, తేటగీతి, కంద పద్యాలు, ఈ పద్యాల యొక్క ప్రతి పదానికి అర్థము అంటే ప్రతిపదార్థాలు చూసుకోండి, భావం చూసుకోండి. ఆ తర్వాత ప్రతి పాఠంలో మనం ఏవైతే పెట్టామో అన్ని పాఠాల్లో ఒకసారి చూసుకోండి. మరి ఒక పాఠం కష్టంగా ఉందంటే అది విడిచిపెట్టండి, చెప్పలేం. ఎందుకంటే చాయిస్కి ఇంకో 2 ఇస్తారు మనకు పద్యాలు. రెండు పద్యాల్లో ఏదో ఒక పద్యానికి మనం జవాబులు రాయవలసి ఉంటుంది. అందువలన ఆ కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు, మనకి ఈజీగా మార్కులు వస్తాయి. అవగాహనతో ఒకసారి చూడాలని చెప్తున్నాను. కాబట్టి ఎందుకంటే పద్యంలోని ఒక్కొక్క పద్యంలో కొన్ని అర్థాలు అడుగుతూ ఉంటాడు. ఇది దేనికి సంబంధించిన అడుగుతున్నా అంటే పద్యం మనకి తెలిసి ఉండాలి, ఆ పద్యంలో భావం తెలిసి ఉండాలి, ఆ పద్యంలో పదాలకు అర్థాలు కనీసం తెలిసి ఉండాలి. అప్పుడే మనం వాటికి జవాబులు ఇవ్వగలం పూర్తిగా. కాబట్టి పరిచయమైనటువంటి పద్యాలు ఈ పాఠాల్లోనివి ఆట వెలది కానీ తేటగీతి కానీ కంద పద్యాలు కానీ 3 అంశాల్లో ఉన్నటువంటి పొట్టి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒకటి ఇస్తాడు అనమాట. అవి మనకి 4 ప్రశ్నలు వస్తాయి. ఆ 4 ప్రశ్నల్లో ఒక ప్రశ్న గ్యారంటీగా ప్రశ్న తయారు చేయండి లేదా శీర్షిక పెట్టండి, ఎక్కువగా ప్రశ్న తయారు చేయండి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అవి ఎలా చేయాలో ప్రత్యేకంగా మనం మరి క్లాసులో చెప్పుకున్నాం. కేవలం ఇప్పుడు బ్లూ ప్రింట్. కాబట్టి 4×8 పద్యం కానీ ప్రతిపదార్థం కానీ భావం కానీ ఏది కంఠస్థం పెట్టవలసిన అవసరం లేదు, మనకి ఇది వరకు తెలిసే ఉంటుంది. 4×8 మార్కులు ఐచ్ఛికం అనమాట. 2 పద్యాలు ఉంటాయి, రెండిట్లో మనకు ఏదో ఒకదానికి మనం సమాధానం రాయవచ్చు. రెండవది చూసుకుందాం, పరిచిత గద్యం అంటే గద్యం చూసుకోండి. మనకి పరిచయమైనటువంటి అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్న గద్య భాగాలు ఏవి? ఈ 5 పాఠాలు. ఈ 5 పాఠాల్లోని ఏదో ఒక పేర ఇస్తారనమాట. ఏదో ఒక పేర ఈ 5 పాఠాల్లో ఉన్నటువంటిది ఏదో ఒక పాఠంలో ఒక పేర మనకిస్తారు. ఆ పేర కింద ప్రశ్నలు ఇస్తారు. ఇది కూడా అంతే, ప్రశ్నలు ఇస్తారు. ఇది కూడా అంతే, ఒక 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నలకి మనం సమాధానాలు రాయవాలి. మరి ఇంకా తేలిగ్గా కావాలంటే దయచేసి ఈ పాఠాలను ఒక్కసారి చదవండి. ప్రతి పాఠాన్ని కూడా ఒక్కసారి అర్థవంతంగా చదవండి చాలు. అప్పుడు అందులో ఏ పేర ఇచ్చినా ఆ పేర నుండి ఏ విధంగా ప్రశ్నలు ఇచ్చినా సరే మనం జవాబులు రాయగలము. ప్రతి పేరను కనీసం 2 సార్లు చదవాలి, అవకాశం ఉంటే 3 సార్లు చదవాలి. చదివిన తర్వాతే కింద ప్రశ్నలకు వెళ్ళాలి. అప్పటి వరకు ప్రశ్నలు టచ్ చేయకూడదు. ఇది పరిచిత గద్యము. ప్రశ్నలు ఇస్తారు, అది గద్య భాగంలో మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పాఠాలు, 5 పాఠాలు అందులోనే వస్తాయి. 4 ప్రశ్నలు వస్తాయి, అందులో ఒకటి గ్యారంటీగా ప్రశ్న తయారు చేయండి అనేది కూడా వస్తూ ఉంటుంది. 4×8 ఈ ప్రశ్న తయారు చేయండి అనేటప్పుడు క్వశ్చన్ మార్క్ తప్పకుండా ఉండాలి. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా ఇటువంటివి పదాలు చివర వచ్చే విధంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ గ్యారంటీగా ఉండాలి, ప్రశ్నార్థకం అనేది గ్యారంటీగా ఉండాలి. అది లేకపోతే మార్కే వేయరు. తర్వాత ఉపవాచకం, 3వ ప్రశ్న. ఉపవాచకం నుండి ఇస్తారు. ఉపవాచకములో ఇదివరకు మనకి సంఘటన క్రమం అంటే వరుస క్రమములు ఏది ముందు ఏది తరువాత అనేది ఇదివరకు వచ్చేది. ఇప్పుడైతే ఉపవాచకములో ఒక 4 వాక్యాలు ఇచ్చేస్తారు. ఆ వాక్యము ఏ కాండలో వచ్చింది, అది ఏ కాండకి సంబంధించింది, ఆ పేరు రాస్తే సరిపోతుంది.
కాబట్టి ఉపవాచకం అనేది 6 కాండలు సరదాగా ఒక్కసారి చదివేయండి. కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక్కసారి చదివేయండి. 6 కాండలు కూడా చదివేస్తే అది ఏది వచ్చినా సరే సాధారణంగా కనీసం ఒక 3 బిట్లు చేసేస్తాం. 4వది కొంచెం గజిబిజి పడే అవకాశాలు ఉండొచ్చు, లేదంటే 4 కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకి. కాబట్టి దయచేసి ప్రతి ఉపవాచకాన్ని ప్రతి కాండను ఒక్కసారి చదవండి, అవగాహన వచ్చింది మనకి. ఇవి 4 రెళ్ళ 8 4 రెళ్ళ 8. కాబట్టి కాండలు గుర్తించి ఆ పేర్లు రాయాలి. పేరు అది ఏ కాండకి చెందిందో పేరు రాస్తే సరిపోతుంది. 4వది అపరిచిత గద్యం. అంటే మనకు సంబంధించింది కాదు, మన టెక్స్ట్ బుక్లో ఉండేది కాదు, వేరేది ఎక్కడైనా ఇవ్వచ్చు. అది ఏమి ఇస్తారు? ఒక లేఖ, అంటే ఒక లేఖ ఇస్తే ఆ లేఖ ఎక్కడి నుండి రాశారు, ఏ డేటు, ఎవరికి రాశారు, చిరునామా ఏంటి, ఆ తర్వాత ఇవి ఇందులో ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క బిట్లు వస్తూ ఉంటుంది. కరపత్రం అయితే ఆ కరపత్రం దేనికి సంబంధించింది, ఆ కరపత్రం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు రాస్తున్నారు, ఇక్కడ ఇట్లు అని ఉంటుంది కరపత్రం రాసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ డేటు అన్నీ ఉంటాయి, ఎన్ని కాపీస్ అని ఈ అంశాలు మన దృష్టిలో పెట్టుకోవాలి. ప్రకటన కూడా అంతే. ప్రకటన ఇచ్చారనుకుంటే ఒక పోటీ గురించి ప్రకటన అయినా సరే, ఏదైనా సరే ముఖ్యమైన అంశాలు పైవి అన్నీ కూడా ఒకసారి చూడాలి. ఈజీగా మనకు 4 మార్కులు, 4 ప్రశ్నలకి జవాబులు రాసేస్తాం. ఇవి 8 మార్కులు మనకు వచ్చేస్తాయి పోస్ట్ అయినా సరే. ఇలాగా 4 బిట్లో 4 ప్రశ్నలు వస్తాయి. 4 ప్రశ్నలు కూడా 4 8ల 32 మార్కులు. 32కి 32 గ్యారంటీగా వస్తాయి. అందులో ఎటువంటి డోకా లేదు. దయచేసి కేర్లెస్గా చూడకండి దీన్ని. చాలా కొంచెం ఎక్కువగా ఇందులో మార్కులు సంపాదించిన వల్లే ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి. ఇందులో మాత్రం 1 మార్కు కూడా పోకుండా ఉండాలి. రెండవ భాగం వ్యక్తీకరణ సృజనాత్మకత. మొదటి భాగంలో అవగాహన ప్రతిస్పందన చూసాం. రెండవ భాగంలో వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలో వ్యాసరూప ప్రశ్నలు, లఘురూప ప్రశ్నలు, అనగా తక్కువ అంటే చిన్న మార్కు తక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు, ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు ఉంటాయి, మనకు తెలుసు. అవి ఏ ఏ పాఠాల్లో మనం చదువుకోవాలి, ఏ పాఠాలు విడిచిపెట్టాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలియచేసుకుందాం. స్పష్టంగా క్లారిటీగా ఆలకించండి. అవకాశం ఉంటే ఒక కింద ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి మిత్రమా. వ్యక్తీకరణ సృజనాత్మకత. అవగాహన ప్రతిస్పందన అనేది 32 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మకత అనేది 36 మార్కులు. 36 మార్కులు. ఇక్కడ మనకి లఘురూప ప్రశ్నలు అంటే చిన్న ప్రశ్నలు, అంటే తక్కువ మార్కులు వచ్చేవి ఏవైతే ఉన్నాయంటే అవి కవి పరిచయం ఒకటి ఇస్తారు. కవి పరిచయం అనేది గ్యారంటీ, పాత్ర స్వభావం గ్యారంటీ. కాబట్టి నేపథ్యము లేదా ఉద్దేశము లేదా ప్రక్రియ, ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఏవి ఇందులో చదువుకో ముందు మనం ఏదైతే గ్యారంటీ ఉందో అది పక్కా చదివేసుకోవాలి. ఈ నేపథ్యము, ఉద్దేశం, ప్రక్రియలో ఎక్కువ అనుకుంటే ఎక్కువే ఉండవు, తక్కువ పాఠాలే. ఇవి కూడా చదువుకుంటే చాలా మనం తొందరగా రాయగలం. పాత్ర స్వభావాలు అనుకోండి, ఎక్కువ పాఠ్య భాగాలు, ఎక్కువ పాత్రలు ఉపవాచకంలో వస్తూ ఉంటాయి. సరే చూద్దాం ఒకసారి. కవి పరిచయము. కవి పరిచయం అనేది మనకి గద్య భాగం, పద్య భాగం రెండూ ఉంటాయి. కానీ కవి పరిచయం అనేది ఎందులో వస్తుంది? కవి పరిచయం అనేది కేవలము పద్య భాగంలో మాత్రమే వస్తాయి. పద్య భాగం అంటే 6 పాఠాలు. ఈ 6 పాఠాల్లో ఉన్నటువంటివి కవి పరిచయాలు మాత్రమే వస్తాయి. ఈ 6 పాఠాల్లో ఉన్న కవి పరిచయాలు. మీ 6 పాఠాల్లో ఉన్నటువంటి కవి పరిచయాలు మొత్తం మనం చదువుకుంటే ఇక్కడ శతక మధురిమ అనేది ఉంది. ఈ శతక మధురిమలో కవి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా అన్నింటిలో ఒక్కొక్కటి కాబట్టి మనకి చదివేసుకుంటాం. ఈ శతక మధురం వచ్చేసరికి కవి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇవి ఎక్కువ కాబట్టి వీటిని షార్ట్ ఆన్సర్గా, అంటే పేరు, కాలము, రచనలు, ఆ యొక్క శతకం పేరు, ఇవి మనకు ఒక 5 వాక్యాల్లో వచ్చే విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఇది నేర్చుకుంటే సరిపోతుంది. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా కాకుండా కేవలము. అందువలన ఒకవేళ అనుకోకుండా ఈ పాఠం నుండి వచ్చేసినా సరే మనం ఆ 5 సైడ్ హెడ్డింగులతో మనం రాసేసిన మనకు మార్కులు వస్తుంది. 4 మార్కులు మనం పొందగలం.
కాబట్టి వీటి గురించి కవి పరిచయం ఎలా రాయాలో తర్వాత చెప్తాను. ఇది కేవలం బ్లూ ప్రింట్ మాత్రమే మీకు వివరిస్తున్నాను. కేవలం వీటిలో మాత్రమే కవి పరిచయం చదువుకోవాలి, ఇవి అవసరం లేదు. గద్య భాగంలో కవి పరిచయాలు చదవాల్సిన అవసరము లేదు. పద్య భాగంలో ఉన్నవి మాత్రమే చదువుకోవాలి. కవి పరిచయాలు గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా. ఈ పాఠంలోనూ మాత్రమే చదువుకోవాలి. గద్య భాగంలో అవసరం లేదు, పద్య భాగం మాత్రమే. దీనికి 4 మార్కులు, ఈ ప్రశ్నకి 4 మార్కులు గ్యారంటీ ప్రశ్న ఇది. ఇవి పక్కా చదవాల్సిందే. ఎక్కువ అక్షర దోషాలు లేకుండా 4 మార్కులు రావాలంటే 1కి 2 సార్లు 3 సార్లు మనం రాసుకోవడం, అది సరి చేసుకోవడం. ఎక్కడెక్కడ తప్పులు వచ్చాయో ఆ పదాలు మనం దృష్టి పెట్టాలి. తర్వాతది రెండవ ప్రశ్న నేపథ్యము ఉద్దేశం. అయితే నేపథ్యము లేదా ఉద్దేశము లేదా రెండు కలిపి ఉన్నటువంటి, ఇప్పుడు జానపదం జాబు చూద్దాం. ఆ పాఠంలోని ఉద్దేశము నేపథ్యం రెండు ఒకటే. కాబట్టి ఆ రెండిట్లో ఏది ఇచ్చినా సరే అదొకటి రాస్తాం. కొన్ని పాఠాల్లో నేపథ్యం వేరేగా ఉంటుంది, ఉద్దేశం కూడా వేరేగా ఉంటుంది. అందువలన ఇవి తక్కువలో ఉంటాయి. కాబట్టి మహా అయితే 1, 2, 3 వాక్యాల్లో ఉంటాయి అంతే నేపథ్యం ఉద్దేశం. ఇవి కూడా మనం కంఠస్థం పెడితే మంచిదే. సొంతంగా రాస్తామంటే ఇవి మార్కులు పోతాయి. కవి పరిచయాలు, నేపథ్యాలు, ఉద్దేశాలు, ప్రక్రియలు సొంతంగా రాస్తామంటే మార్కులు పోతాయి. ఈ వ్యాసరూప ప్రశ్నలు సొంతంగా రాయొచ్చు, కానీ ఇవి సొంతంగా రాయడానికి అవకాశం అనేది తక్కువ ఉండదు. సొంతంగా రాసామంటే మార్కులు మన స్థాయికి బట్టి 6 మార్కులు అని తగ్గిపోతుంది. అందువల్ల ఉన్నట్టుగా చదవండి. నేపథ్యం, ఉద్దేశం, అలాగే ప్రక్రియ, ఈ 3 ఏ పాఠంలో చదువుకోవాలి? నేపథ్యమైన, ఉద్దేశమైన, ప్రక్రియ అని సరి చూసుకుంటే గద్య భాగం. ఇప్పుడు మనం చూసాం కదా, కవి పరిచయాలు అనేవి పద్య భాగంలో చదువుకుంటే ఈ నేపథ్యం, ఉద్దేశం అనేది ఇక్కడ మన గద్య భాగంలో చదువుకోవాలి. గద్య భాగం, నేపథ్యము, ఉద్దేశం, ప్రక్రియ కేవలము గద్య భాగం నుండి మాత్రమే వస్తాయి. కాబట్టి గద్య భాగంలో ఉన్నటువంటి జానపద నిజాబు, ధన్యుడు, మా ప్రయత్నము, గోరంత దీపాలు, చిత్రగ్రీవం, ఈ పాఠాల్లో ఉన్నటువంటి నేపథ్యము, ఉద్దేశము, అలాగే ప్రక్రియలు. ఈ ప్రక్రియలు ఎక్కువగా నాకు తెలిసి ఎక్కువ ప్రక్రియ వస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఎక్కువగా ప్రక్రియ వస్తుంది. ప్రక్రియలు వచ్చిన తర్వాత నేపథ్యాలు, ఉద్దేశాలు చదవండి ఈ పాఠంలోనివి. ఏమండి? కాబట్టి ఎక్కువగా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మా ప్రయత్నంలో పీఠిక అనేది వీటి గురించి నేను చెప్తాను, ఏది ఇంపార్టెంట్, ఇంకా ఏది బాగా చదువుకోవాలని. ఒక 4 ప్రశ్నలు ఉంటాయి, 4 చదవాల్సిన అవసరం ఉండదు. ఒక 2 డేస్ ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా నేను చెప్తాను తప్పకుండా. మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను చెప్తాను. నేపథ్యం, ఉద్దేశం, ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియలు, ఈ 5 పాఠాల్లో ఉన్న ప్రక్రియలు, 5 పాఠాల్లో ఉన్న నేపథ్యం, ఉద్దేశం చదువుకుంటే సరిపోతుంది. ఇక పాత్ర స్వభావాలు, ఈ ప్రక్రియలు అనేవి వీటికి సంబంధం లేదు, ఇవి చదవాల్సిన అవసరం లేదు. కవి పరిచయాలు మాత్రమే ఇందులో చదువుకోవాలి. ప్రక్రియలు, నేపథ్యాలు, ఉద్దేశాలు మాత్రం ఇవి చదువుకోవాలి. పాత్ర స్వభావంలో ఉపవాచకము 6 కాండలు ఉన్నాయి. 6 కాండలు, రామాయణంలో 6 కాండలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాండలో కూడా కొంతమంది చాలా ముఖ్యమైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారిపైన దృష్టి పెట్టుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే, వాచకం చివర ఉపవాచకం అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు, జాతీయ పదాలు, అలాగే పాత్ర స్వభావాలు అని కొన్ని ఇస్తారన్నమాట, ఉంటాయి. కాబట్టి ఆ పాత్ర స్వభావాలు వచ్చిన తర్వాత ప్రతి కాండలో ఏ పాత్ర స్వభావాలు చదవాలి అనేది నేను చెప్తాను. మీరు కోరితే నేను చెప్తాను, లేకపోతే చెప్పలేను. కాబట్టి ముందు ఆ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి పాత్ర స్వభావాలు చదివిన తర్వాత, అవి వచ్చిన తర్వాత మిగతావి ఏ కాండలో ఇంకా అదనంగా ఏ ఉన్నాయి వాటిపైన దృష్టి పెట్టాలి. అవి నేను చెప్తాను తప్పకుండా. టెక్స్ట్ బుక్ చివరిలో మాత్రం అవి పక్కా చదువుకోవాలి. ఇప్పుడు పాత్ర స్వభావాలు చెప్పుకున్నాం కదా. ఉపవాచకంలో మాత్రమే ఇంకేవి రావు. కేవలం ఉపవాచకంలో ఇక్కడ రామాయణంలో ఉన్నటువంటి పాత్ర స్వభావాలు ముఖ్యమైనవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లఘు ప్రశ్నలు అయిపోయి ఈ 3 ఒక్కొక్క దానికి 4 మార్కులు చెప్పున 3 4 12 మార్కులు. ఇప్పుడు పద్య భాగం, వ్యాసరూప ప్రశ్నలు. ఈ వ్యాసరూప ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు కాబట్టి ఎక్కువగా మార్కులు పోయినా వచ్చినా ఇక్కడే వస్తుంటాయి. మిగతా అన్ని అంశాలు కూడా ఇవి ఉన్నాయి అనుకోండి, ఇవి ఉన్నట్టుగా మనం చదివేస్తాం, రాసేస్తాం, వచ్చేస్తాయి, పక్కా వచ్చేస్తాయి లఘు ప్రశ్నలు. ఇక్కడ కవి పరిచయము, ప్రక్రియ, ఉద్దేశము ఇది పక్కా రాసేస్తే ఇది గ్యారంటీ మనకు పడిపోతుంది. ఎందుకంటే అవగాహనతో రాస్తూ ఉంటాం కాబట్టి.
అందువలన వీటికి భయం లేదు. ఈ ప్రశ్నల దగ్గర మనకు మార్కులు పోతూ ఉంటాయి. ఎందుకు పోతూ ఉంటాయంటే అక్షర దోషాలు, అలాగే అవగాహన లేకపోవడం, అలాగే అనేక ప్రశ్నలు చదివేయడం వలన సరిగ్గా ఏ ప్రశ్న పైన కూడా దృష్టి పెట్టకపోవడం వల్ల ఏది మనకు సరిగ్గా రాదు. అందువలన ఏవేవి చదవాలి అనేది నేను తప్పకుండా చెబుతున్నా. ఒక లైక్ కొట్టండి దీనికి, అలాగే కామెంట్ పెట్టండి. పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్న. పద్య భాగం అండి. వ్యాసరూప ప్రశ్నలు అంటే పెద్ద ప్రశ్నలు అనేవి మనం ఎందులో చదువు అంటే మనకి ఇక్కడ 10 వాక్యాల్లో రాయండి అనే ప్రశ్నలు మనకు ఉంటాయి టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం చివర. ఆ వ్యక్తీకరణ సృజనాత్మకతలోని 10 వాక్యాల లోపు రాయండి, లేదా 10 వాక్యాలు మించి కొంచెం రాయండి అనే మనకి వస్తూ ఉంటాయి ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఏవేవి చదవాలనేది టెక్స్ట్ బుక్లో నేను చెప్తాను. అయితే ఆ వ్యాసరూప ప్రశ్నలు మాత్రం పద్య భాగంలో చదవాలా, గద్య భాగంలో చదువుకోవాలంటే కేవలము పద్య భాగం మాత్రమే. గుర్తుంచుకోండి, పద్య భాగం మాత్రమే. పద్య భాగం, ఈ పద్య భాగం అంటే ఈ 6 పాఠాల్లో ఉన్నటువంటి 6 పాఠాల్లో ఉన్న వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప 6 పాఠాల్లో ఉన్న వ్యాసరూప ప్రశ్నలు మనం చదువుకోవాలి. అయితే మరి 6 పాఠాల్లో అంటే ఒకటే ప్రశ్న వస్తుందా? లేదు, మనం ఎంపిక ఉంటుంది. ఎంపిక అంటే 2 ప్రశ్నలు ఇస్తారు, ఆ 2 ప్రశ్నల్లో మనం ఏదో ఒకటి రాయాలి. కాబట్టి మరి చాయిస్ ఉంటుంది. కాబట్టి ఆ 6 పాఠాల్లో నీకు ఏది కష్టంగా అనిపిస్తుందే ఆ పాఠం విడిచిపెట్టేవచ్చు. ఈ 6 పాఠాల్లో ఉదాహరణకి మాణిక్యవేణ కష్టంగా అనిపించింది అనుకోండి, ఇది విడిచిపెట్టేస్తాం. ఇది విడిచిపెట్టేసి మిగతా 5 చదువుకుంటాం. అనుకోకని చాయిస్ వచ్చినా సరే మనం మిగతా వచ్చు కాబట్టి మనకి పెద్ద భయమే ఉండదు, అంటే పక్కా రాసేస్తాం మనం. అందువలన మీకు 6 పాఠాల్లో ఏది కష్టంగా అనిపించిందో అది విడిచిపెట్టండి, మిగతా చదువుకోండి. ఏది వ్యాసరూప ప్రశ్నలు అవి నేను చెబుతాను. 4 ప్రశ్నలు ఉంటే అందులో ఒకటో ఇంపార్టెంట్ మాటిమాటికి రిపీట్ అవుతుంది, పక్కా వస్తున్నది కూడా నేను చెప్తాను. పద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్న కేవలము ఇందులో నుంచి వస్తాయి, ఇందులో నుంచి రావు. ఇప్పుడు రెండవది వ్యాసరూప ప్రశ్న. ఉపవాచకం నుండి 2 ప్రశ్నలు వస్తాయి. రెండిట్లో ఏదో ఒకటే రాయాలి ఉపవాచకం నుండి. ఈ ఉపవాచకములోని ప్రతి కాండలోని ఏ ప్రశ్న అనేది ఇంపార్టెంటు, పక్కా వచ్చే ప్రశ్న ఏది అనేది 6 కాండల్లో ఒక 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలు ముఖ్యమైనవి నేను తర్వాత చెప్తాను బ్లూ ప్రింట్ తర్వాత. ఉపవాచకం నుండి రెండో ప్రశ్న అనేది ఉపవాచకం నుండి వస్తుంది. తర్వాత పద్య భాగము, గద్య భాగం నుండి. ఇప్పుడు పద్య భాగంలో కేవలం వ్యాసరూప ప్రశ్న మొదటి ప్రశ్న కేవలం పద్య భాగంలో మాత్రమే వస్తుంది, అంటే పాఠానికి సంబంధించింది. మరి ఇక్కడ మూడవ ప్రశ్న ఏంటంటే సృజనాత్మకత ప్రశ్న. సృజనాత్మకత అంటే సంభాషణ రూపంలో రాయండి, కరపత్రం తయారు చేయండి, లేఖ రాయండి, లేదా ప్రశ్నలు తయారు చేయండి, ఇటువంటివి ఉంటాయి. ఇవి వర్క్ బుక్లో లేదా ఇంకే స్టడీ మెటీరియల్లో ఎన్నున్నా మనకు సంబంధం లేదు, ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో పద్య భాగంలోనివి, గద్య భాగంలోనివి అనగా ఈ 11 పాఠాలు. ఈ 11 పాఠాల్లోని ప్రశ్నలు మనకి 10 వాక్యాల్లో ప్రశ్నలు ఉంటాయి. అంటే వ్యాసరూప ప్రశ్నలు. ఆ వ్యాసరూప ప్రశ్నలో అట్టడుగు అంటే మూడో స్టెప్, మూడో దాంట్లో సృజనాత్మకత ప్రశ్న ఉంటుంది మనకి. గ్యారంటీగా లేఖ రాయడం కానీ, మిత్రుడికి లేఖ రాయడం కానీ, కరపత్రం రాయడం కానీ, లేదంటే ప్రశ్నలు తయారు చేయడం కానీ ఇంటర్వ్యూకి, ఇటువంటివి ఉంటాయి. కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే. ఈ 11 పాఠాల చివర ఈ సృజనాత్మకత అనే దాంట్లో ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో ఆ ప్రశ్నలే చదువుకోవాలి. మీరు వర్క్ బుక్ చదువుతారా లేదంటే ఇంకెక్కడ చదువుతారా మనకు సంబంధం లేదు. తప్పులు లేకుండా ఉన్నట్టుగా నేర్చేసుకోండి. సొంతంగా రాస్తామంటే అక్షర దోషాల వల్ల మార్కులు పోయే అవకాశాలు ఉంటాయి. మరి అక్షర దోషాలు లేకుండా రాయగలమనే వాళ్ళు పక్కా రాయండి, పక్కా మార్కులు పడిపోతాయి. అక్షర దోషాలు వస్తాయి అనే వాళ్ళు మాత్రము ఈ 11 పాఠాల్లో టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే చదవండి. మిగతా వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే చదవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తప్పులు వస్తాయన్న వాళ్ళు వర్క్ బుక్, స్టడీ మెటీరియల్ సహాయం తీసుకోండి, లేదంటే ఉపాధ్యాయులు సహాయం తీసుకొని ఒక దగ్గర ఇవన్నీ రాసుకోవడము, అవే ప్రిపేర్ అవ్వడము, అవి ఉన్నట్టుగా అలా రాసేయడం తప్పులు లేకుండా. కాబట్టి ఇవి 8 మార్కులు మనకి. ఇవి ఈజీ అన్నమాట. ఎక్కువగా మనకు మార్కులు వచ్చేది అంటే ఈ ప్రశ్నలో 8కి 8 లేదా 7.5
7:30 ఎందుకు వస్తుందంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ వచ్చేస్తుంది కాబట్టి 7:30. అందువలన ఈ చిన్న ప్రశ్నలు పెద్ద ప్రశ్నలు ఏ పాఠాల్లో చదువుకోవాలి, ఏ పాఠాల్లో చదవాల్సిన అవసరం లేదని చూసుకుంటే ఇక్కడ చూడండి, సృజనాత్మకత అనేది పద్య భాగము గద్య భాగము 2 పాఠాలు అనగా 11 పాఠాల్లో ఉన్న ఈ సృజనాత్మకత ప్రశ్నలు చదవాలి. ఇక మీకు వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశము అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు అలాగే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మిత్రమా. ఆ తర్వాత ప్రతి పాఠంలో ఉన్నటువంటి మనం చెప్పుకునేవి ఏవైతే ఉన్నాయో ఏ పాఠంలో చదువుకోవాలి, అలా ఆ పాఠంలో ఉన్నవి ముఖ్యమైనవి మాత్రమే మనం చెప్తాను. గత 10 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు 3వ భాగము అనగా భాషాంశాలు. 3వ భాగం భాషాంశాలు. గతంలో ఇచ్చిన పరీక్షకి ఇప్పుడు వస్తున్నటువంటి పరీక్షకి చాలా తేడా ఉంది. గతంలో ఇచ్చినవి ఎక్కువగా మనకి చాయిస్ ఉంటాయి, అంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనకి ఏమాత్రం కొంచెం అవగాహన వచ్చినా సరే టక్కన పెట్టేస్తాం, ఎలిమినేషన్ పద్ధతిలో అయినా సరే. మరి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఈ బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే చాయిస్ అనేది ఆప్షన్స్ అనేవి ఉండవు. అది లేకపోవడం వల్ల డైరెక్ట్గా రాయవలసి ఉంటుంది. డైరెక్ట్గా రాయాలంటే మనం అవి పక్కా నేర్చుకోవాల్సిందే. మరి ఎక్కడ నేర్చుకోవాలి, ఎందులో నేర్చుకోవాలంటే టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠము చివర భాషాంశాలు వ్యాకరణాంశాలు ఉంటాయి. ప్రతిదీ కూడా చూడాలి. అది చూసిన వెంటనే మళ్ళీ చూడకుండా రాయడం నేర్చుకోవాలి. వెంటనే అప్పుడు వెంటనే మనం, లేదంటే మొత్తం అన్నీ చదివిన తర్వాత మొత్తం అన్నీ మనమే పరీక్ష పెట్టుకొని రాసేసుకోవాలి తప్పులు లేకుండా. అలా వస్తే ఆప్షన్ లేకపోయినా సరే మనం టక్కనే అది రాయగలం. అందువలన పర్యాయ పదాలు అన్నా నానార్థాలు అన్నా కనీసం 2 రాయాలి. 2 రాసే విధంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి వర్క్ బుక్ ఇవేం చూడవలసిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో మాత్రమే ప్రతి పాఠం చివరిలో ఉన్నవి. అలాగే మన టెక్స్ట్ బుక్ చివరిలో ఉంటాయి. టెక్స్ట్ బుక్ చివరిలో పదాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ముఖ్యమైన ప్రకృతి వికృతులు టెక్స్ట్ బుక్ చివరిలో ఉంటాయి. చాలామంది టెక్స్ట్ బుక్లు చిరిగిపోయి ఉంటాయి. కాకపోతే ఆ చిరిగిపోకుండా ఎవరి దగ్గర ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని గ్యారెంటీగా అవి నేర్చుకోవాల్సిందే. అందులోనే ఈ 50% 50% బిట్లు అనేవి అందులోంచి వస్తాయి. మిగతావన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం చివర ఉన్నటువంటి పదజాలము, వ్యాకరణాంశాలు, భాషాంశాలు వాటిని వస్తాయి. అందువలన ఇప్పుడు ప్రతి బిట్టు కూడా చాలా ముఖ్యమైనది. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. భాషాంశాలు 32 మార్కులు. మొదటి భాగం 32, రెండవ భాగం 36, మూడవ భాగం 32, మొత్తం 100 మార్కులు. కాబట్టి 32 మార్కులు ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తుందో వారికి 100కు 100 గ్యారంటీ, 100కు 100 గ్యారంటీ. కాబట్టి మా విద్యార్థులు కూడా చాలామంది 100కు 100 సంపాదించారు. చాలా 99లో ఆగిపోయి వాళ్ళు ఉన్నారు కూడా. మరి 99లో ఆగిపోయి అంటే ఆ బిట్ ఎక్కడ పోయిందంటే ఈ భాషాంశాల్లో వెంటనే పెద్దగా ఆలోచించకుండా టక్కన పెట్టాడు నాకు వచ్చని. కాబట్టి ప్రతి బిట్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి బిట్కి కనీసం 1 నిమిషం టైం ఇవ్వాలి మనం. లేదంటే మనకు వచ్చి కదంటే టక్కన పెట్టేస్తే తర్వాత మన మార్కులు పోతాయి. ఆలోచించండి, ఆలోచించి పెట్టండి. భాషాంశాల్లో అలంకారాలు. మొదటిది మనకి అలంకారం. ఒక వాక్యం ఇచ్చేస్తారు. ఆ వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించండి అని మనకు అడుగుతూ ఉంటాడు. కాబట్టి అలంకారాలు గ్యారెంటీగా మనకు రావాలి. 2 మార్కులు పోకుండా ఉండాలంటే అలంకారాలు చాలా ముఖ్యమైనవి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అనేవి క్లాసులు నేను చెప్పాను. ఆ క్లాసులు అనేవి ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే అలంకారాలు ఉంటుంది. ఒకవేళ ఆ వీడియోలు అనేవి చాలా సాగతీతగా మీకు కనిపిస్తే, అంటే పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాను అనమాట, రెండోసారి చూడకుండా. ఒకవేళ అవి ఎక్కువగా ఉన్నాయి సార్, పెద్దగా ఉన్నాయి, షార్ట్ కట్లో చెప్పండి అని మీరు కామెంట్ పెడితే ఈ అలంకారాల గురించి ఒక 30 నిమిషాలు లేదా 20 నిమిషాల్లో మొత్తం అలంకారాలు మీ ముందు కనబడతాయి. కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. అలంకారాలు గుర్తించడం 2 మార్కులు. అలంకారము పేరు తప్పు లేకుండా నేర్చుకోవాలి ముందు. అలంకారం తెలుసు మనకి, ఆ పేరు మనం తప్పు రాసేస్తాం, గజిబిజి చేసేస్తాం. అప్పుడు దిద్దే వాళ్ళు ఏం చేస్తారు, తప్పు కొట్టేసే అవకాశం ఉంటాయి. అందువలన అలంకారం పేరు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ఆ పేర్లు తప్పులు లేకుండా నేర్చుకోండి ముందు. ఆ తర్వాత ఆ వాక్యాన్ని చూసి ఏ అలంకారం ఎలా గుర్తించాలో మీరు కామెంట్ పెడితే నేను చెప్తాను ఈజీగా. ఛందస్సు పేరు గురులఘువులు, ఆ వాక్యం వేస్తారు పాదం.
ఏ పద్యాలు ఇస్తారంటే మనకి పద్య భాగంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పద్య భాగంలో ఉన్న స్టార్ గుర్తు పద్యాలు ఉంటాయి ముఖ్యమైనవి. ఆ స్టార్ గుర్తు ఉన్న పద్యాల్లో ఎక్కువగా ఏది వస్తుంది, ఆ పద్యంలో మొదటి లైను స్టార్టింగ్ లైన్ వస్తుంది. కాబట్టి ఆ స్టార్టింగ్ లైన్ ఒకసారి చూసుకోండి. గురు లఘువులు ఎలా గుర్తించాలో ఛందస్సు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లేదు మీకు, ఎందుకంటే అంత తేలిగ్గా చెప్పాను. ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో ఛందస్సు అని ఉంటుంది. గురువులు లఘువులు, దేనికి గురువు వస్తుంది, దేనికి లఘువు వస్తుంది, ఇవన్నీ చాలా చాలా ఈజీగా మీరు 1 గంట కేటాయించండి, 2 మార్కులు గ్యారంటీగా మీకు వస్తాయి. ఇది ఛందస్సు. ఆ గురువు లఘువులు గుర్తించాలి, ఆ గణాలు పేర్లు రాయాలి. అప్పుడు ఆ ఛందస్సు, ఏ ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యాపం, ఈ 4 ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్యాపం, వృత్తపద్యాలు, ఈ 4 చాలు. ఈ 4 గ్యారంటీ కూడా వస్తుంది. తర్వాత ఇక్కడ వరకు 2 మార్కులు. మళ్ళీ 2 మార్కులు ఎక్కడ వస్తాయంటే జాతీయ పదాల్లో 2 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 2 మార్కులు, ఈ 2 మార్కులు ఎవరైతే 4 మార్కులు 4 వచ్చేస్తుందో వారు మిగతావి ఈజీగా చేసేస్తారు. ఇవి మీకు తేలిగ్గా చెప్పాలంటే, అర్థం అవ్వాలంటే కామెంట్ చేయండి దయచేసి, నేను చెప్తాను. తర్వాత పదం, అర్థం. పదం ఇస్తారు, ఆ పదానికి అర్థం రాయండి అంటారు. మనమే రాయాలి. కిందన ఆప్షన్స్ ఏమి ఉండవు, దీనికి 1 మార్కు. ఆప్షన్స్ ఉండవండి. మళ్ళీ సేమ్ అర్థానికి సంబంధించిందే ఒక పదం ఇస్తారు, ఆ పదానికి ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్లు ఇలాగా ఆప్షన్లు ఉంటాయి. అది మనం ఈజీగా దీనికి మార్కు వచ్చేది మనకి, ఎందుకంటే అవగాహనతో మనం పెట్టగలము. దీనికి మార్కు రావాలంటే అర్థాలు అనేవి మనకి రావాలి. అంటే చూడకుండా మనం చదువుకున్నాం అనుకోండి అర్థాలు, అది చదువుకునేటప్పుడే మనం వచ్చా రాదు అనుకుని చూడకుండా ఒక రఫ్ బుక్, ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు పక్కన బుక్ పెట్టుకొని పెన్ను పెట్టుకొని అది రాసేసుకుంటూ ఉండాలి వచ్చినంత వరకును. ఎన్నిసార్లు ఏం సంబంధం లేదు మనకి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. లేదంటే అక్షరదోషలు వస్తాయి, ఒకరు వచ్చినా సరే అక్షరదోషలు వస్తాయి. పదం అర్థం రాయడం ఒకటి, పదం అర్థం గుర్తించడం ఒకటి. దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు. అంటే అర్థాలకి ఎన్ని మార్కులు? 2 మార్కులు. చూసారా? అలాగే పర్యాయ పదాలు, పర్యాయ పదాలు రాయాలి. పర్యాయ పదాలు అన్నాడు, గుర్తుంచుకోండి. పర్యాయ పదము కాదు, పర్యాయ పదాలు. అంటే కనీసం 2 రాయాలి, కనీసం 2 పర్యాయ పదాలు రాయాలి. ఒకటి రాయడము, రెండవది పర్యాయ పదాలు గుర్తించండి. ఒకదానికి ఏమో చాయిస్ ఆప్షన్స్ ఉండవు, ఇంకో దానికి ఏమో ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనకి ఈ పర్యాయ పదాలు చదువుకుంటాం కాబట్టి గుర్తించేస్తాం. కాబట్టి పర్యాయ పదాలు ఎన్ని మార్కులు? 1 1 2 మార్కులు, 2 బిట్లు 2 మార్కులు. అలాగే ప్రకృతి వికృతులు, ప్రకృతి వికృతులు, ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి రాయమంటారు. వాళ్ళు ఏది ఇస్తే అది రాయాలి. అది అలాగే ప్రకృతి వికృతిలో గుర్తించాలి. కాబట్టి ప్రకృతి వికృతుల నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 2 మార్కులు వస్తాయి. ప్రతి దాని నుంచి 2 వస్తాయి. ఒకటి డైరెక్ట్గా రాయడము, ఇంకొకటి మన కింద ఆప్షన్స్లో గుర్తించడము. అలాగే నానార్థాలు, నానార్థాలు కూడా ఒకటి రాయాలి, ఇంకొకటి గుర్తించాలి. ఇవి 2 బిట్లు వస్తాయి. నానార్థాలు కూడా 2 బిట్లు వస్తాయి. అలాగే వ్యుత్పత్తి అర్థాలు, ఎక్కువగా కష్టమైనవి ఏంటంటే నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు. మిగతావన్నీ మనకి ఈజీగా అనిపిస్తాయి, కానీ ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు. అలా అలంకారాలు ఈజీయే, ఛందస్సు. ఆ తర్వాత మనకి అలంకారాలు చెప్పాం కదా, అలంకారాలు ఈజీ గుర్తుపెట్టిస్తే, లేదంటే కష్టం. వ్యుత్పత్తి అర్థాల తర్వాత ఇంకేవో కష్టం వస్తే వరుస చెప్తాను, చెప్పేటప్పుడు మనకి మీకు గుర్తు చేస్తాను ఏ కష్టం మనం దేనిపైన దృష్టి పెట్టాలి. నానార్థాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. తప్పులు ఎక్కువగా చేస్తున్న వాళ్ళు నానార్థాలు, అలాగే వ్యుత్పత్తి అర్థాలు. కాబట్టి ఇవి 2 మార్కులు, ఇవి 2 మార్కులు మనకు రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి వీటి నానార్థాలను, వ్యుత్పత్తి అర్థాలు. అలాగే మిగతావన్నీ కూడా నేను చెప్తాను, స్కిప్ చేయకండి. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ ప్రతి పాఠము చివరిలో ఉన్నవి, టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నవి మాత్రమే మనకు పబ్లిక్లో వస్తాయి. వర్క్ బుక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవో స్టడీ మెటీరియల్ ఉన్నాయి, బోలెడ్ అండ్ ఉదాహరణలు ఉన్నాయి, అవన్నీ ఇచ్చేస్తారంటే అవన్నీ ఎవరు టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే ఇస్తారు. టెన్షన్ పడకండి, టెక్స్ట్ బుక్లో ఉన్నవే చదవండి. మీకు ఏది ఈజీగా చెప్పాలో కామెంట్ చేయండి, నేను గ్యారంటీ మీకోసం చెప్తాను సమయం కేటాయించుకొని. మిగతా బిట్లన్నీ కూడా ఒక్కసారి ఆలకి. తర్వాత జాతీయ పదాలు, జాతీయ పదాలు మనకి 4 మార్కులు, 4 మార్కులు అండి జాతీయ పదాలు. జాతీయ పదం అది గుర్తించాలి. ఒక వాక్యం ఇచ్చేస్తారు,
ఆ వాక్యంలో జాతీయ పదం ఉంటుంది. మరి జాతీయ పదాలు మనకి ఎక్కువగా ఉపవాచకంలో ఎక్కువగా ఉంటాయి. ఉపవాచకంలో ఉన్నటువంటి జాతీయ పదాలు, ఆ ఉపవాచకము అంటే రామాయణం అయిపోయిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి కదా మనకి, అందులోని ప్రశ్నలోని జాతీయ పదాలు కూడా ఉన్నాయి, అవి నేర్చుకోండి. అలాగే ప్రతి పాఠం చివర జాతీయ పదాలు, అన్ని పాటలు అని చెప్పట్లేదు కానీ కొన్ని పాఠాల్లో జాతీయ పదాలు గ్యారంటీకి ఇచ్చారు. మహా అయితే మనకు జాతీయ పదాలు మొత్తం వేరితే ఒక 30-40 వస్తాయి. టెక్స్ట్ బుక్లో అయితే పెర్ఫెక్ట్గా మనకు కనబడినవి 30 జాతీయ పదాలు ఉంటాయి. 30 జాతీయ పదాలు ఒకసారి చూడండి. అది చూస్తే మనం కంఠస్థం పెట్టక్కర్లే, చూస్తే 2 మార్కులు మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ వాక్యంలో ఆ పదం ఉంటుంది కాబట్టి మనం గుర్తిస్తాం ఇది జాతీయ పదం. కాబట్టి ఆ వాక్యంలో జాతీయ పదం గుర్తించండి అనేటప్పుడు ఆ వాక్యంలో ఆ పదం ఏదైతే ఉందో ఆ పదం మాత్రమే మనం రాయాలి. వాక్యం మొత్తం చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే వాక్యం మొత్తం రాసేస్తున్నారు, అందువల్ల మనకి బిట్ రాదు, మనకి మార్క్ అనేది పొందలేం. ఆ పదం మాత్రమే రాయాలి. కాబట్టి ఆ జాతీయ పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకొని ఒకసారి చూడండి, చూసిన తర్వాత మనం గుర్తుపెట్టేయగలం ఇది జాతీయ పదం అని. కాబట్టి 2 మార్కులు మనకి ఈజీగా వస్తాయి. జాతీయ పదాల్లో 4 మార్కులు 2 గ్యారెంటీగా ఈజీగా వచ్చేస్తాయి. మిగతాది 2వ మార్కు జాతీయ పదం అర్థం రాయాలి, ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయాలి. జాతీయ పదం అర్థం, జాతీయ పదాలు ఉంటాయి చాలా ఎక్కువగా, కాబట్టి ఆ జాతీయ పదాల్లో అసలు అర్థం ఏంటి, అది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అనేది ముందు అర్థం రాసి ఈ సందర్భంలో ఉపయోగిస్తారు. ఉదాహరణకి కుండపోత వర్షం. కుండపోత వర్షం అంటే మనకి అధికంగా ఏం చేస్తాం, మామూలుగా కుండతో ఒకసారి ఎలా పోసేస్తాం, వర్షం నీళ్ళు ఎక్కువగా ఒకేసారి ఎలా వస్తుందో, కుండపోత వర్షం అంటే ఎక్కువ వర్షం, అది అర్థం. అధికంగా వర్షం పడేటప్పుడు కుండపోత వర్షం అనే జాతీయ పదాన్ని ఉపయోగిస్తారు అని ఒక వాక్య రూపంలో రాయాలి. అర్థమైతే ఒక పదంలో రాసి సరిపోతుంది, వాక్యం అయితే మాత్రము చక్కగా అనే సందర్భంలో ఉపయోగిస్తారు అని మనం రాయాలి. అలాగే నడుము కట్టు, గజ్జె కట్టడము, అలాగే శిరోధార్యము, ఈ చాలా 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 కనువిప్పు, ఈ బోలెడైన పదాలు మనకి టెక్స్ట్ బుక్లో కనబడుతూ ఉంటాయి. అవన్నీ మీకు అందుబాటులో ఉంటే పర్వాలేదు, అందుబాటులో లేదంటే సార్ మాకు ఇలా జాతీయ పదాలు 4 మార్కులు పోకుండా ఉండడం కోసము మాకు సలహా ఇవ్వండి, లేదంటే ఒక క్లాస్ చెప్పండి అంటే నేను చెప్తాను మీకోసం. కాబట్టి జాతీయం గుర్తించండి, జాతీయం అర్థము సందర్భం మనకి ఈజీగా ఎక్కడ మార్కు వస్తుందంటే ఈ జాతీయం గుర్తించడంలో ఈజీగా మార్కు వస్తుంది. కాబట్టి జాతీయ పదాలు ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూస్తే చాలు గుర్తించేస్తాం. ఇది మాత్రం రావాలంటే కొంచెం నేర్చుకోవాలి. ఇవి జాతీయ పదాలు, దాని అర్థం ఏంటి, ఏ సందర్భంలో ఉపయోగిస్తాము, అది మనకు రాయడం రావాలి. తర్వాతది సందులకు సంబంధించినవి మనకు 3 మార్కులు వస్తుంది. 3 మార్కుల్లో మొదటిది ఏంటంటే పదం ఇస్తారు, ఆ పదాన్ని విడదీయాలి. ఒక పదం ఇచ్చేటప్పుడు దాన్ని విడదీయడం మనం ఎలా రావాలంటే సందులని ఆ పదాన్ని వేగంగా చదివిస్తే ఒక పదంలా కనబడుతుంది. అలా కాకుండా కొంచెం నెమ్మదిగా స్లో మోషన్లో ఆ పదాన్ని చదువుకుంటే ఆ పదంలో 2 పదాలు ఉన్నాయని మనకు అర్థమైపోతుంది. అర్థమయ్యేటప్పుడు ఆ పదాన్ని సెపరేట్గా ఇలా విడదీసి మధ్యలో ప్లస్ పెడితే సరిపోతుంది. మరి ఇవి ఈజీగా మన మాటల రూపంలో మనకి అర్థం అవ్వదు, క్లాస్ రూపంలో అర్థం అవ్వాలి. కాబట్టి ఈ సందుల గురించి నేను గ్యారంటీగా, మీరు అడగకపోయినా గ్యారంటీగా సందుల గురించి షార్ట్ కట్లో చెప్తాను. పదాలు విడదీసినప్పుడు ఎలా గుర్తించాలి, కలిపినప్పుడు ఎలా గుర్తించాలి అనే మార్పు నేను చెప్తాను గ్యారంటీగా. కాబట్టి పదం విడదీయడం అనేది మనకి చూసుకోవాలి. అలాగే సంధి చేయాలి, ఆ 2 కలపాలి. అచ్చులు హల్లులు కలుస్తూ ఉంటాయి, లేదా ఆ హల్లులకు బదులు వేరే హల్లులు వస్తూ ఉంటాయి. ఇలాగ మనకి రకరకాలుగా ఉంటాయి. సంధి చేయాలి అంటే కలపాలన్నమాట. విడదీసిన పదాలు ఇస్తాడు, వాటిని మనం కలపాలి. అచ్చులు ఇచ్చేస్తే ఈజీ, ఎందుకంటే ఆ అచ్చులు ఇందులో కలిసిపోతూ ఉంటాయి, మనకి ఈజీ అవుతుంది. ఆదేశాలు, ఆగమాలు, ఇలా రకరకాలుగా తెలుగు సందులు, సంస్కృత సందులు మనకు ఉంటాయి. ఈ 3 మార్కులు పోకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే కావాలంటే కామెంట్ చేయండి, వీటి గురించి షార్ట్లో మీకు అందిస్తాను. సంధి పేరు కూడా పదం ఇస్తాడు, ఆ పదం ఇచ్చి ఇది ఏ సంధి అని అడుగుతాడు. అలా రావాలంటే మనకి ఆ పదము విడదీసడం వస్తే విడదీసేటప్పుడు మొదటి పదం చివర ఎలా ఉంది, రెండో పదం మొదట ఎలా ఉంది, ఈ రెండిట్ల యొక్క లింక్ ఏంటి, వాటిలో ప్రతిదానికి కూడా ఒక కీ ఉంటుంది అనమాట. మనకి సెల్ ఫోన్ పాస్వర్డ్ ఏ విధంగా ప్రతి సంధి కూడా మనకు ఒక పాస్వర్డ్ లాంటిది ఒక సింపుల్ మెథడ్ ఉంటుందన్నమాట, షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ వేదిక మ్యాథ్స్ లాగా
అబాకస్ లాగా మనకి తెలిస్తే అవి ఈజీ అనమాట. ఒక సింటేనే అనేటివి ఉంటుంది. కాబట్టి అవి మనకి అందుబాటులో ఉన్నాయి, నేను చెప్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత సమాస పదం. సమాస పదం ఇస్తాడు, దానికి విగ్రహవాక్యం రాయాలి. విగ్రహవాక్యము దానికి ఒక మార్కు. అలాగే సమాసం పేరు రాయాలి. సమాసాలు కూడా ఈజీయే, దానికి ఒక మార్కు. తర్వాత ఆధునిక వాక్యము. ఈ ఆధునిక వాక్యాలు అనేవి మనం ఎలా గుర్తించాలి అంటే ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లో 2 గ్యారంటీగా ఎలిమినేట్ అయిపోతాం, మనం తెలిసిపోద్ది ఇవి కాదని. ఇంకో 2 ఉంటాయి, రెండిట్లకి గజిబిడి పడతాము. కొంచెం ఆలోచించండి. ఇవి ఎప్పుడు కూడా ఆధునిక వాక్యంలో చాలా సరళంగా మనం మాట్లాడుకున్న భాషలాగే ఉంటుందని మరి తెలియాలంటే పద్య భాగం చెప్పాను కదా, ఈ పద్య భాగంలో ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాలు భావాలు ఒకసారి చూసేయండి, మనం ఆధునిక వాక్యాలు గుర్తుపెట్టగలం. ఆ తర్వాత ఈ ధన్యుడి పాఠం ఉంది కదా, ఈ ధన్యుడి పాఠంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ధన్యుడి పాఠం అంటే ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాల్లో ఏదో ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యము ఆధునిక వాక్యంలో గుర్తించాలి. అంటే మనకి ఆ భావం అవగాహన కొంచెం రావాలి ఆ భావాలపైన. ఆ తర్వాత ధన్యుడి పాఠంలో ఇది అంతా గ్రాంధిక భాషలాగా ఉంటుంది కాబట్టి ఈ పాఠంలో కూడా ఈ ప్రాచీన పదాలు ఇస్తాడు. వీటి ఆధునిక పదాలు వాక్యాలు గుర్తించాలి. దీనికి కూడా మీకు షార్ట్కట్లో చెప్తాను ఒక ఉదాహరణతో. తర్వాత వాక్యం ఇచ్చేస్తారు, ఆ వాక్యం పూర్తిగా వ్యతిరేక వాక్యంగా మార్చాలి. వ్యతిరేక వాక్యంగా మార్చేటప్పుడు మనం ఏం చేయాలంటే అందులో క్రియాపదాలు దానిపైన దృష్టి పెట్టాలి. క్రియాపదాలు, ఆ క్రియాపదాలు మారితే సరిపోతుంది, అంతేగాని పూర్తిగా వాక్యాన్ని మార్చేవలసిన అవసరం లేదు. ఆ చివరిలో క్రియాపదాలు వచ్చాడు, రాలేదు, వెళ్ళాడు, వెళ్ళలేదు, ఇలాగా మా క్రియాపదాలు వ్యతిరేక పదాలు అనేవి మనం అక్కడ రాస్తే ఆ వాక్యం మొత్తం రాసి చివరిలో అవి మార్చుకుంటే సరిపోతుంది. ఒక మార్కు మనం పొందగలము. ప్రతి దానిపైన జాగ్రత్తగా దృష్టి పెట్టండి. భాషాంశాల్లో చాలా తేలికైంది. గ్యారంటీగా వచ్చే మార్కు వ్యతిరేక క్రియాపదాన్ని గుర్తించాలి. ఒక మార్కు గ్యారంటీ. ఎటువంటి వాళ్ళైనా సరే ఒక మార్కు అనేది ఈజీగా పొందుతారు. వ్యతిరేక క్రియాపదం చూసుకుంటే చివరిలో అక అనేది కనబడుతుందండి. అక, ఆ పదంలో అక, వెళ్ళక, చూడక, రాక, వినక, తినక, ఆలకించక, ఆ పదాలు అక వస్తుంది. ఎక్కువగా ఇదే వస్తుంది, ఇదే మోడల్ వస్తుంది. కాబట్టి ఆ క్రియాపదం ఈజీ. మార్క్ అనేది పోగొట్టుకోకండి. ఆ పదములో క్రియాపదంలో అక అనేది వస్తుంది. ఆ వెర్బ్ వర్డ్లో అక అనేది వస్తుంది. వెళ్ళక, చూడక అని గమనించండి. ఆ 3-4 ఈజీగా మనం గుర్తించవచ్చుది. తర్వాత సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా అలాగే సంయుక్త వాక్యాలుగా మార్చడం అనేది వాక్యం ఇస్తారు, గుర్తించాలి మనం. అలాగే కర్తృ వాక్యం, కర్మణి, ఇవన్నీ ఈజీ అనమాట. ఇది కర్తృ వాక్యం కర్మణి వాక్యంగా ఎలా మార్చాలో అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్లో మనం గుర్తించాలి. ఈజీ బిట్స్ ఇవన్నీ. ఇప్పుడు చెప్పిన బిట్లన్నీ కూడా ఇందులో ఈ 4 బిట్లు కూడా 4 అంటే ఇవి 3, ఇవి ఒక 4 వస్తాయి. 7 బిట్లు 7 మార్కులు ఈజీగా వస్తాయి. 7 మార్కులు అనేవి చాలా ఈజీ. కర్తృ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చడం అనేది చాలా ఈజీ. ఇది చెప్తాను మీకు. కావాలని దయచేసి మీరు చివరి వరకు ఈ వీడియోని చూసారంటే మీకు మార్కులు రావాలనే ఉద్దేశంతో చూసే ఉంటారు. కాబట్టి మీరు ఏది కావాలంటే అది కామెంట్ చేయండి, నేను గ్యారంటీగా చెప్తాను మీకోసం. అలాగే సామాన్య వాక్యాలు. సామాన్య వాక్యాలు అంటే మనం గుర్తించాలి. రాయవలసినవి ఉంటాయి, గుర్తించాల్సినవి కూడా ఉంటాయి. అంటే ఏమిటి? ప్రశ్నార్థక వాక్యాలు, ఆశీర్వార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, విద్యార్థక వాక్యాలు, ఇలాగా ఈ వాక్యాలు కొన్ని రకాలు ఉన్నాయి. ఈ సామాన్య వాక్యాలు అవి ఈజీ అన్నమాట, చాలా ఈజీ. 4 మార్కులు ఈజీగా పొందుతాం. ఇప్పుడు చెప్పినటువంటి చివరిలో 7 మార్కులు 7 గ్యారంటీగా వస్తాయి, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే. కాబట్టి మనకి తెలుగులో మార్కులు సంపాదించడం అనేది కష్టమేమీ కాదు. ఒకప్పుడు తెలుగులో మార్కులు సంపాదించడం ఈజీ. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల చాలామంది కష్టపడుతున్నారు. అందులోని ఈ పేపరు వ్యాకరణ అంశాలు చాలా కష్టం. మిగతావన్నీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా ఈజీ, కానీ వ్యాకరణ అంశాలు చాలా కష్టం. అందువలన మీకు ఈజీ అవడం కోసం ఏవి చదవాలో బ్లూ ప్రింట్గా ఇది చెప్పాను. తర్వాత మీకు వ్యాకరణ అంశాల్లో కానీ ఇంకేవైనా సరే విశ్లేషణపూర్వకంగా ఏ ప్రశ్నలు చదవాలి సార్ ప్రతి పాఠంలోనివి, మీరు చెప్పిన బ్లూ ప్రింట్ ప్రకారం ఆ ప్రశ్నలు మాకు ఇవ్వండి అని అడిగినా, లేదంటే వ్యాకరణ అంశంలో పలానది నాకు అర్థం కావట్లేదు సార్, ఈజీగా ఒక 10 నిమిషాల్లో చెప్పండి అని మీరు అడిగినా సరే గ్యారంటీగా మీకోసం నేను సమయాన్ని కేటాయించి మీ క్లాస్ చెబుతాను. మీరు ఎక్కువ మార్కులు పొందే విధంగా నేను చాలా కృషి చేస్తాను, మీకు సహాయం అందిస్తాను. మీరు చేయవలసింది కొంచెం సపోర్ట్, అంటే ఒక లైక్. ఈ వీడియో మీకు నచ్చిందంటే, మీ క్లాస్ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ఈ ఛందస్సు గురించి ప్లేలిస్ట్లో ఛందస్సు గురించి చెప్పాను. ఈజీగా అర్థమవుతుంది. ఛందస్సు చూడండి, అలంకారాలు కూడా ఉంటుంది, ప్లేలిస్ట్ చూడండి. అవి ఇంకా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పమంటే ఇంకా షార్ట్ కట్లు చెప్తాను. ఈ వీడియోను చాలా ఓర్పుతో సహనంతో చూశారు కాబట్టి మీకు 100కు 100 మార్కులు వస్తాయని గ్యారంటీగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.